అండి మా బుడ్డోడికి గుండు చేపించి వరాహస్వామి టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రూమ్ కి వచ్చేసి ఒక 2-3 గంటలు అయితే మంచిగా నిద్రపోయాము. ప్రశాంతంగా నిద్రపోవాలంటే మా బాబు పడుకుంటేనే నిద్రపోవడానికి అవుతుంది. లేదనుకోండి వాడు మెలుకుంటే ఏదో ఒకటి గెలుగుతానే ఉంటాడు. అసలు నిద్రపోనే పోనీడు. పొద్దున్న తిరిగిన ఎండలో మా బాబు బాగా ఫుల్ గా అలసిపోయాడు. అందుకనే వాడైతే మంచిగా నిద్రపోయాడు. రూమ్ కి రాగానే ఫస్ట్ వాడే నిద్రపోయాడు. పిల్లలు ఎప్పుడు పడుకుని ఎప్పుడు లెగుస్తారో తెలియదు కదా. ఇంకా అందుకని మా బాబు పడుకోగానే ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఆపేసి మేము కూడా మంచిగా నిద్రపోయాము. నాకు ఈ రూమ్ లో ఉన్నంత సేపు మా బావతో ఉన్నప్పుడు మేము క్వార్టర్స్ లో ఎలా ఉండేవాళ్ళమో అలాగే అనిపించింది. సేమ్ కొంచెం సేపు క్వార్టర్స్ లో ఉన్నట్టే అనిపించింది నాకైతే. సాయంత్రం లేవగానే పద్దాకడ లోపల ఏముంటామని చెప్పేసి ఇంకా చల్లగాలికి కొంచెం అలా తిరుగుదా అని చెప్పేసి ఇంకా బయటకు అయితే వచ్చాము. బయటకు వచ్చిన కాడి నుంచి మా పాప అయితే ఈ మాజా ఇప్పిమని అడుగుతానే ఉంది. ఒక మాజా ఇప్పించేసి నేను కూడా ఒక సోడా తాగాను. మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ టీ అయితే అసలు వదలదు. ఇంకా మా అమ్మ ఒక టీ కూడా తాగేసింది. వచ్చినా కూడా మా వాడికి అయితే కొత్త పాత అని ఏముండదో చూసారా ఎలా వెళ్ళి కూర్చుంటున్నాడో తెలియని వాళ్ళ దగ్గర కూడా. ఇంకా వాడికి రిటర్న్ వచ్చేటప్పుడు మా వాడికి అయితే రాగి కడి వేపించాము. రాగి వేపించడం వల్ల పిల్లలకి వేడి అనేది ఉండదంట. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి. బాయ్.